అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే మన హృదయాల్లోనూ ప్రకాశించును గనక ఆయనకే సమస్త మహిమను చెల్లిస్తూ మీకు నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 10వ అధ్యాయం 21 నుండి 24 వచనాల వరకు ఒకసారి చదువుదామా. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మైన బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయన బయలుపరచును ఉద్దేశించును వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కనులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతముగా వారితో అనెను. ఇక్కడ 21వ వచనంలో యేసుప్రభువారు అంటున్నారు, పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి అని. ఈ ఆనందం కేవలం యేసుప్రభుకు మాత్రమే కాదు, అది మనందరికీ కూడా ఇవ్వబడింది. ఎందుకంటే దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఎవరి ఆత్మ అయితే తిరిగి జన్మించి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుందో వారందరికీ పరిశుద్ధాత్మయందలి ఆనందం ఏంటో తెలుస్తుంది. దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఆత్మలో నుండి కలిగే ఆనందం అంటే ఏ వస్తువుని బట్టి కాదు, ఏ పరిస్థితులను బట్టి కాదు, కేవలం దేవుణ్ణి కలిగి ఉన్నందుకు కలిగే ఆనందం ఇది. అటువంటి ఆనందాన్ని మీరెప్పుడైనా రుచి చూసారా? కేవలం దేవుడు నాతో ఉన్నాడు, ఆయనెవరో నాకు తెలిసింది, ఆయనను నేను కలిగి ఉన్నాను అని ఒక్కటే కారణం చేత కలిగే ఆనందం ఇది. అటువంటి ఆనందాన్ని మనం రుచి చూస్తే నిజంగా ఈ లోకంలో దేనితోనూ ఆనందాన్ని పోల్చలేము. ఇటువంటి ఆనందంతో మనసంతా నిండి ఉంటే ఈ లోకంలో మనకొచ్చే ఎంత పెద్ద గిఫ్ట్ అయినా అది చిన్నదిగానే కనబడుతుంది. దాని ముందు ఇది వెలవెలపోతుంది. దేవుడు నాకు ఇది చేస్తే, అది చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను అనుకునే వారే చాలా మంది ఉంటారు గాని ఈ లోకంలో నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అది చాలు అనుకునేవారు ఎందరుంటారు? ప్రభు అలాంటి వారి కోసం చూస్తున్నారు. అందుకే ప్రభు అంటారు, నీ పూర్ణ మనస్సుతో, బలముతో, ఆత్మతో తన్ని ప్రేమించమని. నిజంగా అలా ప్రేమించేవారు ఎవరున్నారని ప్రభు వెతుకుతున్నారు కూడా. ఒకవేళ నువ్వు ఈ రోజు అలా ఉంటే దేవుని దృష్టి నీ మీద నిలిచిపోయి ఉంటది. నీ ప్రతి విషయంలో ఆయన కల్పించుకుంటారు. ప్రతి విషయంలోనూ కల్పించుకుంటారు. మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని విడిచి దూరంగా ఉండలేరు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు ఇదే చెప్తున్నారు. 23వ వచనంలో, అక్కడ నన్ను ప్రేమించినడలా వాడు నా మాటలు గాయకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని. మన దగ్గరే ఉన్న ప్రభువు మన విషయాలు పట్టించుకోకుండా ఉండగలరా? నిజంగా మనం ఆయన్ని ప్రేమిస్తేనే ఆయనను బట్టి మనం సంతోషంగా ఉండగలం. నెహెమ్యా అంటాడు కదా తన పుస్తకంలో 8వ అధ్యాయం 10వ వచనంలో, మీరు ఆయన యందు సంతోషించండి, అది మీకు బలము అని. మనం బలం పొందుకోగలుగుతాం. ఈ వాక్యమంతా, ఈ దేవుని మాటలన్నీ మనకు తెలియజేయబడటానికి కారణమే మనం ఇలా సంతోషించడానికి. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో యేసయ్య అంటున్నారు, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను అని. ఒక తండ్రికి తన బిడ్డ తన మాట వింటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ బిడ్డ క్షేమం కోరే ఆ తండ్రి అన్ని విషయాలు చెప్తారు కాబట్టి. ఆ మాట దాటిపోకుండా ఆ మాట ప్రకారం బ్రతికితే తండ్రి సంతోషం ఆ బిడ్డలో ఉంటుంది. ఆ బిడ్డకి కూడా తండ్రిని సంతోష పెట్టానని చాలా సంతోషంగా ఉంటుంది. ఆ బిడ్డలోని సంతోషము రెట్టింపు అవుతుంది. అలాగే మనలో దేవుని మాట నెరవేర్చబడినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎంతో ఆనందిస్తాడు. మనలోని పరిశుద్ధాత్ముడు ఆనందిస్తూ ఉంటే అది తిరిగి మనలో చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషంగా మారుతుంది. మనలోనికి పరిశుద్ధాత్ముడు పంపబడింది మన క్షేమము కొరకే. ఆయన మనలో ఉండగా మనం ఇరుకులో, ఇబ్బందులలో ఉండటం, అజ్ఞానంతో, అవివేకంతో బ్రతకటం, బుద్ధి లేకుండా జీవించటం, ఇవన్నీ ఆయన సంతోషపెట్టే విషయాలు కావు. ఆయనకు అవి ఇష్టం లేదు. ఆయన అనుకుంటాడు కదా, పరిశుద్ధాత్ముడు ఒక్కసారి నా వైపుకు తిరిగితే, నా స్వరం వింటే నేను వీరిని అద్భుతంగా నడిపిస్తాను కదా అని. ఎందుకంటే మనల్ని ప్రత్యేకించడానికి ఆయన మనలోనికి పంపబడ్డాడు. అందుకే ఎప్పుడు ఒకరు దేవుని గురించి ఒక ప్రత్యక్షతను పొందుకుని దాని ప్రకారం జీవిస్తారో వారు పరిశుద్ధాత్మయందు పరిశుద్ధాత్మతో కలిసి ఎంతో ఆనందిస్తారు. ఈ వాక్య భాగంలో యేసయ్య శిష్యులకి దేవుని సంగతులు తెలియజేయబడుతున్నాయని చాలా ఆనందిస్తూ అంటున్నారు. ఎందరో జ్ఞానులున్నా వారికి సంగతులు తెలియచేయబడలేదు, కానీ పసిబాలులకు తెలియచేశావని ప్రభు తండ్రిని కొనియాడటం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మనం గమనించాల్సింది. దేవుని ప్రత్యక్షత పొందుకోవాలంటే మనకు ఉండాల్సింది పసిపిల్లల లాంటి మనస్సే గాని మరి ఏది కాదు. అదొక్కటే మన క్వాలిఫికేషన్. తండ్రి
తెలియచేయాలి, తన ప్రత్యక్షతను ఇవ్వాలి అనుకున్న వారికి పరిశుద్ధాత్మ వాటిని అర్థమయ్యేలాగా ఎప్పుడు చేస్తాడంటే ఒకరి మనసు చిన్న పిల్లల మనసు వంటిదైనప్పుడు, అప్పుడు మాత్రమే వారికి తెలియచేయబడుతుంది. జ్ఞానం ఉంటేనో లేకపోతే అత్యధికంగా చదువుకుని ఉంటేనో ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ మనకు ఉంటేనో కాదు. మనల్ని క్వాలిఫై చేసేది చిన్నపిల్లల వంటి మనసు. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం ఇందాక చదువుకున్నట్లుగా ఈ లేఖన భాగంలో 22వ వచనంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. తండ్రిని గురించి కుమారుడు బయలుపరుస్తున్నాడు, అలాగే కుమారుడు గురించి తండ్రి బయలుపరుస్తున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 17వ వచనం యేసుప్రభు అంటారు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు పేతురు ఇచ్చిన కరెక్ట్ సమాధానానికి యేసయ్య అంటారు కదా, నా తండ్రి ఈ సంగతి మీకు బయలుపరిస్తేనే కాని నరులు మీకు బయలుపరచలేదు అని. ఇక్కడేమో నేను నా తండ్రిని బయలుపరుస్తున్నానని చెప్తారు. మనకు దేవుని సంగతులు తెలిసాయి అని అంటే దేవుడు తానే తన సంగతులు మనకు తెలియచేస్తే తప్ప తెలియవు. కానీ తెలిసిన దాన్ని బట్టి ఎంతమంది సంతోషించగలుగుతున్నాం? మనం దేవుని గురించి ఈ రోజు ఒక నూతనమైన ప్రత్యక్షత పొందుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి సంతోషించి దాన్ని బట్టి బ్రతికితే రేపు ప్రభువు ఇంకొకటి మనకు బయలుపరచాలని ఆయన ఇష్టపడతారు, ఇంకొక విషయాన్ని తెలియచేయాలని ఆయన ఇష్టపడతారు. కానీ తెలిసిన వాటిని బట్టి కూడా మనం బ్రతకలేకపోతే, వాటిని కూడా మనం మట్టి కింద పూడ్చి పెడితే నిజంగా సోమరివైన చెడ్డదాసుడా అని ప్రభువు మనల్ని పిలుస్తారు. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ రోజు మనం తెలుసుకుంటున్న విషయాలు ఎందరో ప్రవక్తలు, రాజులు ఇవన్నీ తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు, కానీ వారు తెలుసుకోలేకపోయారు. పాత నిబంధనలో దేవుని యొక్క సంపూర్ణతను వారు చూడలేకపోయారు. కానీ దేవుని యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నదని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. సో యేసుక్రీస్తును తెలుసుకున్న వారు మాత్రమే సంపూర్ణంగా సర్వ పరిపూర్ణంగా దేవుని గురించి తెలుసుకోగలరు. ఈ రోజు మనకు దేవుని యొక్క ప్రత్యక్షతలను ఇంత బాగా తెలుసుకోగలటానికి కారణం ఏంటంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన సంగతులు ఆత్మతోనే అర్థం చేసుకోగలం. కాబట్టి ఒక వ్యక్తిలో ఆత్మ తిరిగి జన్మిస్తే తప్ప దేవుని సంగతులు అర్థం చేసుకోలేరు. యేసుప్రభు వారు చేసిన బలి అర్పణ ద్వారా ఆయన రక్తంలో కడగబడిన వారందరి ఆత్మ తిరిగి జన్మిస్తుంది. తిరిగి జన్మించిన ఆత్మకే దేవుని సంగతులు అర్థమవుతాయి. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైనట్లుగా పూర్వకాలంలో వారికి అర్థం కాలేదు. ఇదే విషయాన్ని యేసయ్య ఇక్కడ 24వ వచనంలో చెప్తున్నారు. ఇదంతా తెలుసుకున్న మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వారే ఎక్కువగా లెక్క చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఎవరు ఎక్కువగా తెలుసుకుంటారో వారి దగ్గర నుండి ఎక్కువగా ప్రభు ఆశిస్తారు. అయితే ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. ఏంటంటే ఎవరు ఎక్కువగా తెలుసుకుంటారో దాని ప్రకారం జీవిస్తూ ఉంటారో, తెలుసుకున్న దాని ప్రకారం వారు ఎక్కువగా సంతోషిస్తూ ఉంటారు. ఈ భూమి మీద మనం ఏం చేసినా సంతోషం కోసమే కదా చేస్తాము. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షతలు మన జీవితంలో మనల్ని సంతోషంతో నింపుతాయి. అది కూడా చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో నింపుతాయి. కాబట్టి ఈ సంతోషం ముందు లోకంలోని ఏ సంతోషం కూడా సాటి రాదని గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ మనం అన్ని తెలుసుకుని కూడా అలా జీవించలేకపోతే ప్రభు అంటారు, సోమరివైన చెడ్డదాసుడా అని. అలాంటి పిలుపును భరించడం కన్నా నిజంగా మనకి అందుబాటులో ఉన్న ఈ గొప్ప సంతోషాన్ని అనుభవించడం మనకెంతో మేలు. ప్రార్థించుకుందామా? మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. పసిబాలురు వంటి మనసు కలిగిన వారికి నీ ప్రత్యక్షతలు అనుగ్రహించబడతాయని లేఖనాల ద్వారా అనేక మార్లను చెప్తా వస్తున్నావు. అయితే మా మనసు కూడా అలా ఉండి నిజంగా మీ ప్రత్యక్షతలు పొందుకోవడానికి సహాయం చేయండి. పొందుకున్న వాటి ప్రకారం జీవించడానికి కృప చూపండి. మా సొంత శక్తి చేత ఇది సాధ్యం కాదు, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం దేవా. అన్ని విషయాల్లోనూ మిమ్మల్ని మాదిరిగా తీసుకోవడానికి సహాయం చేయండి. మీరు అన్నారు కదా, నా క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని. మేము కూడా ప్రభా మా క్రియలు మమ్మల్ని గురించి మంచి సాక్ష్యం ఇచ్చినట్లుగా మాలో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ చిత్తమే మాలో మంచి కార్యాలను జరిగించగలదు గనుక నా ప్రభా ఈ విషయంలో మేమెక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దేవా నీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే వారిగా ఉండడానికి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రతిమాలుతున్నాము తండ్రి, ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్.